రెండో బాబు ఎట్లా పుట్టాడు? బాబు ఎవరికి పుట్టారంటే ఇతను వచ్చి 10 రోజులు ఉంటాడు, ఇతను వచ్చి 3 రోజులు ఉంటాడు. మూడో పాప ఎవరి ద్వారా పుట్టింది? చిన్న ఆయన. అప్పుడు పిల్లోడి దృష్టిలో వాళ్ళ నాన్న ఎవరమ్మా మీకు తెలిసినంత వరకు? ఆయనకైతే తిరిగి ఈ నడిపాయన? పవన్ కుమారే పెద్ద ఆయన. పెద్ద ఆయన వస్తే మీ అబ్బాయికి కొంచెం క్యూర్ అవుతుందని నీ ఉద్దేశం, అంతేనా? ఎక్కడున్నాడు పవన్? ఆ తల్లిద్రి లింకులు ఉన్నాయి కదా. అసలు ఇందులో నీ భర్త ఎవరో చెప్తేనే కదా మీ ఊరేంటో చెప్పగలుగుతాము. మరి ఇద్దరు ఉన్నారు, మరి నాకు మా దినేశే కావాలి. ఎందుకంటే ఇద్దరిని కన్నాడు కదా. ఓ, ఒక అబ్బాయి ఇద్దరిని కన్నాడు కాబట్టి ఆ భర్త బెటర్. మరి నీ కొడుకు మంచం మీద పాపం ప్రాణాలు అటు ఇటు పెట్టుకుని నాన్న నాన్న అంటున్నాడు. ఆ తల్లి ఎవరు కదా? ఈయన పట్టుకుంటాడు, అలాగే నచ్చాడు. హలో, దినేష్ గారా మాట్లాడేది? మీ అన్న ఎక్కడున్నాడమ్మా? నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పిల్లాడి ప్రాణానికి సంబంధించి కదా. ఒక ఆడపిల్ల సైకలాజికల్ గా కాస్త డిప్రెషన్ లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా పిల్లని? ఆ అమ్మాయితో ఇద్దరు ఆడపిల్లలకి అన్నావు నువ్వు. ఎవరిని ఇంకొకటి పెళ్లి చేసుకుని కూర్చున్నావు. నీ భార్య ఎవరో, వాళ్ళ పుట్టిల్లు ఏంటి, నువ్వేంటి అన్ని తీసుకుని రాస్తాం బయటికి. నడిపాయిన ద్వారా కూతురు పుట్టింది ఫస్ట్ లో, పెద్ద ఆయన ద్వారా రెండో కొడుకు పుట్టాడు. పెద్ద ఆయనే కాదమ్మా, చిన్న ఆయన కూడా. ఈయన వచ్చి నేను 10 రోజులు ఉంటాను. తర్వాత పేరు ఆధార్ కార్డు లో పెద్ద ఆయన పేరు రాశారు కదా, పెద్ద ఆయన రాసి అలాగే అనుకున్నాం. సరే. మూడో పాప ఎవరి ద్వారా పుట్టింది? చిన్న ఆయనే. రెండో ఆయన ద్వారా, మళ్ళీ నడిపాయిన ద్వారానే పుట్టింది. మూడో అమ్మాయి పుట్టి ఎంత కాలం అయింది? మూడో అమ్మాయి పుట్టి అంటే 2019లో పుట్టింది. వీళ్ళందరికీ 2 సంవత్సరాల తేడా. 2 ఇయర్స్ గ్యాప్ లో. 2 ఇయర్స్. సో ఇద్దరు పిల్లలు దినేష్ వల్ల, ఒక బాబు మాత్రం పవన్ వల్ల. అయితే ఈ ఇద్దరు ఈయన వల్ల పుట్టారు కాబట్టి ఈ పిల్లలు తీసుకెళ్లిపోయింది ఆమె. ఇప్పుడు నీ దగ్గర ఎవరున్నారు? బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడు, మధ్యలో పుట్టిన బాబు ఉన్నాడు. చిన్న పిల్ల పెద్ద పిల్ల మీ అత్త తీసుకెళ్లిపోయింది. అమ్మేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని దూరంగా ఉన్నారు నీకు? నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు. 4 ఏళ్ల నుంచి. ఆ పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా? మా ఊళ్ళో ఇల్లు వచ్చి పని చేసేది మేడం. పని చేసేది. సో ఈ అమ్మాయి స్టోరీ మీకు తెలుసా? అంత తెలియదు. వాళ్ళ అత్త గాని వాళ్ళ ఆయన్ని గాని ఎప్పుడైనా చూసారా? ఈ పవన్ అంటే ఆయన గురించి తెలుసు. చూసారా అతన్ని ఎప్పుడైనా? చూసిన. అసలు ఇప్పుడు అమ్మాయి ఎందుకు వచ్చానని చెప్పింది మీతో? ఇప్పుడు వాళ్ళ బాబు హాస్పిటల్ ఉంది మేడం. ఏంటి ప్రాబ్లం ఏంటి? అది ఏదో దెబ్బ తాకినట్టుంది. అసలు ఈ అమ్మాయి బాగా చూసుకుంటుందా? తనే అంత బాగా ఉంది. సారీ, ఎవరు హాస్పిటల్ ఉన్నారు? ఇలా బాబు సార్. ఏమైంది? ఇలా వదిన గారు వీళ్ళ అన్నగారు ఏదో బండి మీద ఎక్కడో తీసుకపోతుంటే ఏదో దెబ్బ తగిలి కింద పడ్డారంట. అయ్యో. వీళ్ళ బాబుకు కింద పడి అది చాలా కోమాలలోకి వెళ్ళిపోయాడు. అయ్యో, కోమాలలోకి వెళ్ళిపోతే పైసలు చాలా ఘోరంగానే అవుతున్నాయి. ఎప్పుడు జరిగిందండి ఇది? ఇంచుమించు మొన్న 8 నెలల కింద. బాబు ఎక్కడున్నాడు? ఇప్పుడు వాట్సాప్ లో వస్తాడు. ఆ బాబేనమ్మా, 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి ఆ బాబు వీళ్ళ డాక్టర్లు నాకు చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళ బాబు వాళ్ళ తండ్రిని చూపిస్తే కోలుకుంటాడు అని చెప్పిరంట. ఈమెకు బాబు వయసు ఎంత సార్? 10-11 మధ్యలో, 11 నుంచి 12 మధ్యలో. ఇప్పుడు ఏంటి పరిస్థితి? హాస్పిటల్ ఉన్నాడు సార్ బాబు. ఇప్పుడు గుండె గురుండి తీసుకెళ్ళి ఫస్ట్ తిరుపతి తిరుమల హాస్పిటల్కి వెళ్ళాము. ఫస్ట్ మా ఊర్లో మా అమ్మాయిలు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ 30,000 రూపాయలు నెలకైతే మా అమ్మాయిలు పెట్టుకుంటారు. మా పెద్దబాబు 10,000 ఇస్తాడు, చిన్నక్క 4,000 పింఛన్ ఇస్తుంది, మా నాన్నది 4,000 పింఛను, నాకు కవులు పైసలు వస్తే ఇవన్నీ కలిపి 30,000 అవుతాయి అమ్మ నెల. ఫస్ట్ తిరుమల హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తర్వాత ఆ తిరుమల వాళ్ళం వచ్చి అక్కడ నుండి మహారాజా హాస్పిటల్కి వెళ్ళారు. అప్పుడు పిల్లోడి దృష్టిలో వాళ్ళ నాన్న ఎవరమ్మా మీకు తెలిసినంత వరకు? ఆయనకైతే తిరిగి కుమారే పెద్ద ఆయన వస్తే మీ అబ్బాయికి కొంచెం క్యూర్ అవుతుందని నీ ఉద్దేశం, అంతేనా? ఎక్కడున్నాడు పవన్? ఆ తల్లిద్రి లింకులు ఉన్నాయి కదా. ఈ 4 ఏళ్ళ ఎక్కడుంది తెలియదు. ఫోన్ నెంబర్లు ఏమైనా పనిచేస్తాయి? వాళ్ళిద్దరు కొడుకులకు తెలుసు కానీ వాళ్ళు నాకు చెప్తలేదు, నా ఫోన్ చేతి ఎత్తుతలేదు. నీ దగ్గర 2 కూతుర్లు లేరు, కొడుకు బతకాలంటే తండ్రి కావాలి. ఓకే, ఇంతేనా? ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడ వచ్చింది ఇంకోటి, అలా తండ్రి గురించి కూడా మొత్తము ఇలా ఈమె భర్త ఎవడో ఆ డబ్బులు బాగా వాడుకురు మేడం. వీళ్ళ అత్తగారు ఇలా మొత్తం లేండి 14 సంవత్సరాలు శుభ్రంగా వాడారు. 30 లక్షలు అండి. ఇక్కడ ఈ ఊర్లో చిట్టీలు ఎత్తాను, 5 లక్షల చిట్టీలు. ఆ సారే ఉన్నారు ఆ ఊర్లో. 5 లక్షల చిట్టి ఎత్తాను, మాకు పెళ్లి చేస్తాను అన్నదని, నడిపానికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తాను అన్నదని. భూదానంలో ప్లాట్ కొంతాను అని చెప్పేసి 3 లక్షలు తీసుకెళ్ళి గొడవ అయింది ఆ సార్కి. సర్పంచ్ వాళ్ళు ప్రాపర్ గా ఏ ఊరు వాళ్ళమ్మా? అమ్మా వాళ్ళు మా దినేష్ ఉనుదూరు అని చెప్పిండు. రాజమండ్రి ఎప్పుడు వెళ్ళలేదా? రెండో అతన్ని పట్టుకుని అతను వాళ్ళ పిండి వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కొత్తపేటలో. అప్పుడు 3వ పాపని పిల్లోడిని చేతిలో పెట్టుకొని, కడుపులో పాపను పెట్టుకొని 8 నెలలు ఆయన పెళ్లి అయ్యిందని తెలిసింది. ఆ అమ్మాయిని పట్టుకునే వాళ్ళ ఫ్యామిలీ దొరుకుతారు కానీ అయ్యే అమ్మాయిని రెండో అతను ఆయన పెళ్లి చేసుకున్నాడు.
చేసుకోండా నన్ను చేసుకుంటారా అన్న ఆయన పెళ్లి చేసుకోండా చేసుకున్నాడు కదా, చేసుకొని ఆయన భార్య వాళ్ళ అత్తరింటికి వెళ్ళిపోండు. ఆ అత్తారిల్లు తెలుసా నీకు? అక్కడ తెలీదు. పట్టుకున్నా దొరికింది. వీడికి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసిందో మా చిన్నత్త కాడికి వెళ్ళాను. వెళ్ళి అమ్మా నీకు నానా కొడుకు ఏడి? ఇప్పటిదాకా నువ్వు చెప్పిన స్టోరీ ఏంటంటే 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేసావు, మీ మంచి కుటుంబాన్ని 8 వదిలేసి సంవత్సరాల వయసు నీకు 8 సంవత్సరాల వయసులో ఉండగా, చిన్నపిల్లగా ఉండగా, నీకు 1 year నుంచే అమ్మవారు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో కష్టపడుతూ పని చేస్తూ ఉండగా ఒక ఆవిడ టెంపుల్లో హాస్పిటల్లో పరిచయం అయింది. ఆవిడకి 3 కొడుకులు. నడుపు ఆయన ఇచ్చి నేను నీ వయసు 12 ఏళ్ళు. ఆ టైంకి నీకు 13వ ఏటికి ఒక ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఒక పాప. 2020 ఒక నిమిషం. అదే 2 మళ్ళీ ఇంకొక పెద్ద అబ్బాయిని కూడా మీ ఇంటికి పంపించి ఆస్తులు తెప్పించుకుంది. పెద్ద అతన్ని నీ భర్తగా చూపించమంది. నువ్వు అలాగే చూపించావు. 30 లక్షల దాకా 13 లక్షల దాకా ఒకసారి అలా 16 లక్షలు ఒకసారి 13 ఎట్లా లక్షలు 30 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. ఇచ్చేసావు. ఒక చిల్లర నిమిషం. పెద్ద అబ్బాయితోనూ సెకండ్ అబ్బాయితోనూ పడుకుంటూ ఉండగా మళ్ళీ ఒక బాబు పుట్టాడు. ఆ, కానీ ఆధార్ కార్డులో పెద్ద ఆయన పేరు రాసావు కాబట్టి పిల్లాడికి కూడా పెద్ద ఆయనే తండ్రి అని ఒక తండ్రి ఇది. అవుతాడు. ఈ లోపు అటు ఇటుగా తిరుగుతూ ఉండగా వీళ్ళిద్దరి ద్వారానే ఇంకో పాప పుట్టింది. మా ఇద్దరమే మా దినేష్ నేనే. నడిపోతంతో మళ్ళీ పాప పుట్టింది. ఆ, సో మీరంతా ఒక 3 ఏళ్ల క్రితం వరకు అటు ఇటుగా ఏదో ఉన్నారు ఉన్నాం. కలిసి. తర్వాత ఆవిడ ఇద్దరు ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏ ఏంటి? రోజు కూడా ఒక ఊర్లోన ఒక సంవత్సరం అంటూ లేమమ్మా. ఇక్కడ డెలివరీ అవ్వగానే పిల్లలు పుడితే ఇక్కడ అన్నం సరే, తెలిసిపోతుంది. పిల్లలు పుట్టేసి సరే. ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మగపిల్లని ఎందుకు అంటే తీసుకెళ్ళాలి? నేను అడిగాను, నాకు చెప్పకుండా దినేష్ కి పెళ్లి అయిందట కదా, ఈమెనే చెప్పింది. మా అత్త కజ్జికాయలు సలిమి కొట్టుకొని వచ్చింది. లాస్ట్ గా మీరు ఇద్దరు ఎక్కడ కలిసి ఉన్నారు? ఈ సార్ వాళ్ళ ఊరు. సో మీకు అప్పుడు తెలుసుగా వాళ్ళ అత్త మొహం ఏంటి, వాళ్ళ ఆయన మొహం ఏంటి? వీళ్ళ పావన్ అంటే ఆయన గురించే తెలుసు, వాళ్ళ అత్త గురించి నాకు తెలియదు. ఆవిడ ముఖం ఎప్పుడు ఎప్పుడు చూడలేదు. చూడలే. కాదమ్మా, మీ అత్తగారు ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే నువ్వు మీ ఆయన్ని ఒక పిల్లోని తీసుకొని ఈ ఊరు ఎందుకు అమ్మా. వచ్చావు? పాపని గుద్దరగురు నుండి తీసుకెళ్లిపోయింది. ఆ, నన్ను అది ఎక్కడికి పంపించి వెళ్ళలేదని. ఉన్న పాపని మన గాంధీ హాస్పిటల్ నుండి తీసుకెళ్లిపోయింది. ఆపరేషన్ అయ్యింది నాకు. డాక్టర్లు హాస్పిటల్లో ఏం చేస్తున్నారమ్మా? పిల్లల్ని ఎవరు పడతారు? అయితే డిశ్చార్జ్ అయ్యాం కదమ్మా. నన్నేమొచ్చి మనం ఆటోకి వెళ్ళిపోదాం, నీకు ఆపరేషన్ అయింది, మా అమ్మ వెనకతల పిల్లని ఎత్తుకొని వస్తుంది అని చెప్పింది. సో ఈ ఊర్లో వాళ్ళు ఎవరు మీ అత్తగారిని గానీ ఆడపిల్లల్ని గానీ చూడలే. చూసారా సార్ మీకు తెలుసా నిజంగా అమ్మాయికి 2 ఆడపిల్లలు ఉన్నారు అని? చెప్పేది మేడం, మీరు ఎప్పుడు చూడలే. చూడలే. అలా ఆయన ఎప్పుడైనా అడిగారా మీకు ఎంతమంది పిల్లలండి అని? ఎప్పుడు అసలు ఆడపిల్లలు అనే ఒక ఊహ ఉందా లేదా అని నాకు అడగలే డౌట్. అడగలే మేడం. మగపిల్లోని చూసారు, భర్తని చూసారు. భర్తను. ఈ మధ్యలో దినేష్ అనే స్టోరీ మీకు తెలియదు, తెలియదు, 2 వాళ్ళ ఆడపిల్లల స్టోరీ తెలియదు, అత్తగారి స్టోరీ తెలియదు. తెలియదు. మీ అత్తని చూసిన వాళ్ళు, నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఉన్నారు అని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫోన్ ఉన్నారు. మిగతా మనుషులు ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి మాకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపించు. అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడతారా? ఏం పేరు డ్రైవర్ పేరు? అందండి. ఫోన్ చేయి. మీరు ఆ ఊరు పెద్దగా దినేష్ అనేటటువంటి వ్యక్తి గాని, అతని ద్వారా ఈవిడకి వచ్చినటువంటి 2 ఆడపిల్లల్ని గాని, వీళ్ళ అత్తగారిని గాని చూసే వాళ్ళు ఒక్కలైనా ఉండుండొచ్చు. మీరు చెప్పండి సార్. ఇగో వీళ్ళ అత్తని అయితే ఆ కాలనీ రోజులు చూశారు కదా? చూసిరు సార్. 2 ఆడపిల్లల్ని ఎవరన్నా చూడలేదు. ఎవరు చూసుంటారు? ఎవరు చూసుండొచ్చు. హలో సార్, ఇదిగోండి అది మా అమ్మాయి వాళ్ళు అదే అమ్మాయిల గురించి అడుగుతుండ్రు మేడం గారు. వాళ్ళు చెప్తారా? ఇది ఇక్కడ పద్మవ్యూహం ప్రోగ్రాం కాడికి వచ్చి మాట్లాడండి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. ఉండమ్మా, మేము ఇప్పుడు ఆయన చూశారు కదా, డ్రైవరే కదా. ఒక్క నిమిషం. మేము పద్మవ్యూహం అనే కార్యక్రమం సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఇక్కడ అంటారు కదా, ఆవిడ వచ్చింది. ఏంటి అసలు ఈవిడ ప్రాబ్లం ఏంటి? ఈవిడికి ఎంతమంది పిల్లలు, ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరు ఈవిడ తరపున మాట్లాడేది చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మొత్తం వివరాలు చెప్పండి. అంటే నేను 2007లో డ్రైవర్ పనిచేసేవాడు సార్. అవును కరెక్ట్. 2007లో చేసి అప్పటికి అక్కడ మాకు ఫుడ్ కోర్ట్ ఆఫీస్ ఉంటుంది సార్, ఫుడ్ పెట్టే. అవును చెప్పింది. అయితే అనమాట అక్కడికి ఈ పాప వచ్చింది. ఇప్పుడు పని చేయడానికి వచ్చింది చెప్పింది. ఆ పాప 7 years 6 జస్ట్ అలా ఉండొచ్చు. రైట్, ఓకే. 5 సంవత్సరాలు ఉంటే తర్వాత 2010 ఆగస్టులో ఆమె పెద్ద నర్స్ అయింది సార్. కరెక్ట్. 2010 అయింది ఆమె. అంటే 2010 ఆగస్టు 15. సర్లేండి. మార్చి మళ్ళీ 2011 సంవత్సరంలో అంటే అంటే అతనే నన్ను తీసుకొచ్చాడు ఉండమ్మా. అంటే ఈ పిల్లలు మేము ఎందుకు రిసీవ్ చేసుకోవాలంటే మా మేడం గారికి కొద్దిగా హెల్ప్ ఉంటదని సార్. ఎవరు హెల్ప్ గా ఉంటారని? ఈ పాప, ఈ అమ్మాయి మీకు? రైట్, ఓకే. ఆమె హెల్ప్ అంటే మా సార్ వాళ్ళ మదర్ ఉన్నారనమాట, ఓల్డ్ ఏజ్ లో ఉంటారు అనమాట. వాళ్ళకి హెల్ప్ ఉంటదని చూస్తే ఈ పాప కొద్దిగా పర్లేదు, మనకు సరిపోతే సూటబుల్ గా అవుతుంది సార్ మేము అనుకోవాలి సార్. ఇవన్నీ కాదు సదానంద్ గారు, ఒక్క నిమిషం. మీకు ఇంటరప్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు వరకు అమ్మాయి 1 గంటన్నర పాటు చెప్పింది. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎంతమంది పిల్లలు ఈవిడికి? ఈమెకి అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే మాత్రం 3 ఉంటారు సార్. 3. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు? 2 ఆడపిల్లలు 1 బాబు. 2 ఆడపిల్లలు 1 అబ్బాయి. మీరు పిల్లల్ని చూసారా? మీరు ఎప్పుడు నా పిల్లల్ని చూసారా? నేను చూడలేదు సార్. మీరు చూడలేదు. మీరు బాబుని చూసారా? బాబునంటే
హాస్పిటల్ అడ్మిట్ అయితే బాగోలేదని తెలిసింది అంతవరకు. ఆ బాబు అది అది అందరికి తీసుకెళ్ళిపోయినట్టు తెలిసింది ఇన్ఫర్మేషన్. ఆమె ఆడపిల్లలు ఆయన తీసుకెళ్ళిపోయినట్టు ఎవరు ఎవరు ఉన్నారు కదా నాగమణి పట్టుకెళ్ళిపోయింది. బయటకెళ్ళాడు. ఇప్పుడు- అంతవరకు ఇన్ఫర్మేషన్. మరి నాకు వాట్ ఇస్ వాట్ రైట్. ఈ ముగ్గురు పిల్లలకి ఒక తండ్రా ఇద్దరు తండ్రులా? డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. Just అదే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అదే సార్. ఏది అదే అంటే అంటే ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు. అదేలేండి. అంతే వీళ్ళ భర్తను ఎవరినైతే కనుక ఇప్పుడు ఈ ఎవరినైనా కలిసారా? ఈవిడ భర్త అనేటటువంటి వ్యక్తిని ఎవరినైనా మీరు ఇప్పుడు వరకు కలిసారా? నేను ఇప్పుడు కలేదు సార్, నన్ను ఇప్పుడు చూడలేదు. సో ఇంతేనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగేది? ఇదే సార్ అంటే సార్ నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అతను ఏం చెప్పాడమ్మా? మాకు కావాల్సిన క్లారిటీ అతను ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చావు నాన్న? పుట్టినప్పటి నుంచి నీ ఆడపిల్లని నువ్వు చూడలే. చూశాను నాకు పుట్టిన పిల్లలు నన్ను చూడకపోవడం మేడం. చిన్న ఆమెను అయితే నన్ను నాకు చూపించలేదు. ఓకే. పెద్ద అమ్మాయిని ఎన్ని అయితే సంవత్సరాలు నీ డెత్ దగ్గర? సర్టిఫికెట్ పెద్ద తెమ్మంటున్నా. అమ్మాయి ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉంది? 9 నెలలు ఎడ్డది. పెద్ద అమ్మాయి ఒక సంవత్సరం పాటు నీ దగ్గర ఉంది. చిన్న అమ్మాయి అయితే పుట్టిన దగ్గర నుంచి నీ దగ్గర లేదు. మీ అత్తగారు మాత్రం మధ్యలో ఉన్నారు. రెండో భర్త ఉన్నాడు, ఫస్ట్ భర్త ఉన్నాడు. అయినా నువ్వు ఎప్పుడు వాళ్ళ మీ అత్తగారిని టార్గెట్ చేసి ఈ భర్తలను పట్టుకొని అడగల, నా ఆడపిల్లలు నాకు తెచ్చి ఇవ్వు అని. అలాగ అడిగితేనే తల్లి కొడుకులు వెళ్ళిపోతాడు. అలాగ అడగకాని ఉంటే పెద్దోడైనా నా దగ్గర ఉంటాడు, చిన్నోడైనా నా దగ్గర ఉంటాడు. అప్పుడే నువ్వు మీ ఆయన ఉండాలి అని వాళ్ళని అడగలా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా ఇచ్చిన డబ్బులు ఓకే. నాకు మా అమ్మలు ఇల్లు ఇచ్చినా సరే నేను ఉండను. ఎందుకంటే నా ఏదో తప్పు చేసినట్టు ఉంటది మా వదినల మధ్య. అసలు నువ్వు తప్పు చేయలే చెప్పినాను. నాకు మా ఊరు ఎవరు చూపెట్టాలి, నా పిల్లలు నాకు తెచ్చి. అప్పుడు ఇందులో నీ భర్త ఎవరో చెప్తేనే కదా మీ ఊరేంటో చెప్పగలుగుతాము. మరి ఇద్దరు ఉన్నారు, మరి ఇద్దరులో ఎవరి పేరు చెప్పాలి? అప్పుడు 2 ఊర్లు చెప్పాలా నీకు? నీ భర్త కావాలన్నా, నీకు పిల్లలు కావాలన్నా, నాకు మా దినేశే కావాలి. మళ్ళీ అది ఎందుకంటే ఇద్దరు కన్నాడు కదా. ఒక అబ్బాయి ఇద్దరిని కన్నాడు కాబట్టి ఆ భర్త బెటరు. మరి నీ కొడుకు మంచం మీద పాపం ప్రాణాలు అటు ఇటు పెట్టుకుని నాన్న అంటున్నాడు. ఆ తల్లి లేదు కదా. ఈయన్ని పట్టుకుంటాడు అలాగే వస్తాడు. అలా కదమ్మా, నువ్వు ఫస్ట్ ఒక తల్లికి ఏం ఏ అడగాలి? నమస్కారమే మా తల్లి. అత్తకి మా పెద్ద బావకి నీ కోరికలు ఒక 100 కేసులకి సరిపడా ఉన్నాయి. ఇందులో ఇది మేం తీరుద్దామని ఎందుకు వచ్చావు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళకపోయావా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఎన్నో ఇచ్చాను. ఫస్ట్ పాపని తీసుకెళ్ళినప్పుడే కామ్గా ఉండాలి కానీ అటు ఇటు తిరుక్కుంటే ఏం మాట్లాడుతున్నావు? ఇంకోటి ఆమెకు కొన్ని 3 ఏళ్ళ సంత పైసలు ఆడు వాడుకొని తాగి తందనాలు చేసి అన్ని డబ్బులు అన్నీ వేసుకొని పోయిండు. ఆడ మా ఊళ్ళో అప్పులు చేసింది. ఆ ఊరికి రాలేక పోతుంది. కాదు సార్, వాడు అంత తాగుతున్నప్పుడు మీకు కంప్లైంట్ ఇస్తే తోలు తీసేవాళ్ళు కదా. అతనికి అందరికీ మీకు కాదు. అందుబాటులో ఉన్న వ్యక్తి ఆడ కదా. తాగిండంటే ఆయనకి సోయ ఉండదు. ఎవరు ఈడు పవన్ అన్నవాడు? అలా ఆయన ఏం పవన్ పని అంటాడు. చేసేవాడు? ఇంటికాడ తాగి మేస్త్రి తిరిగేటోడు. పని చేసేది మేస్త్రి పని ఈమె చేసేది మేడం. మరి ఆయన ఏం పని ఈయన చేసేవాడు? కూడా పారాల పని చేసేది. వారాలు 2 రోజులు చేసేదాడు. ఈవిడ ఆయనకి ఏమైనా ఆల్రెడీ పెళ్లి అయింది అన్నారు. అది నిజమా? అది లేదు, అవ్వలేదు. లేదు. లేదు, అవ్వలేదు. ఈయనతోనే. ఎందుకు అప్పులు చేసేది ఈవిడ? దీనికి బాబు ఆరోగ్యం గురించా? బాబు కాదు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో మ్యాటర్ ఏందో వాళ్ళ అత్త ఎట్లా చెప్తే అట్లా. సరే, అప్పులు చేసుకోవడం, ఆ అప్పులు ఈవిడ ఇచ్చిన డబ్బులు ఆస్తులే కాకుండా అప్పులు చేసుకోవడం ఆవిడకే డబ్బులు వాళ్ళకే ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చింది. Okay. ఇది కన్ఫర్మ్ మనం? కన్ఫామ్ సార్. ఇది ఎలా ఇచ్చేదాని డబ్బులు? మీ అత్తకి డబ్బులు ఎట్లా పంపించేదాని? అవి వచ్చేది మా బావతో ఒక్కసారి కూడా అకౌంట్ లో వేయలేదా? అమ్మా, మీ అత్త లింక్ నేను లాగాలన్నా నువ్వు కనీసం అవునండి. అకౌంట్ లో వేస్తే బ్యాంక్ వాళ్ళన్నా పట్టుకునేదాన్ని. కనీసం అకౌంట్ డీటెయిల్స్ కూడా లేవు. ఒక అకౌంట్ నెంబర్ అన్నా ఉందా? మీ అత్తను పట్టుకుంటాను. నేను ఎప్పుడు ఆమె వచ్చేది డబ్బులు. సరే, మీ ఆయన అకౌంట్ నెంబర్లు ఏమన్నా ఉన్నాయా? మా ఇప్పుడు ఎవరు నా సరే, వాళ్ళ account ముగ్గురు లేవని ఎవరైనా చెప్పారు. ఆధార్ కార్డులు ఉన్నాయా? ఫోటోలు ఉంటుంటాయిగా. లేవు ఒక నా ఫోటో నా దగ్గర. దిగారా? మీరు ఫోటోలు చూపించు. ఫోటోలు కూడా లేవు. ఇది నా మీ అత్త ఫోటో, మీ ఆయన ఫోటో, మీ దినేష్ ఫోటో. చిన్న మరిది ఫోటో ఉంది ఇందులో. మొన్న చిన్న మరిది పెట్టింది. విడిగా ఎందుకుంటున్నానా? మీరు గ్రూప్ ఫోటోలో, పెళ్లి ఫోటోలో, ఈ ఊర్లో ఉన్నప్పుడు ఏదో ఫంక్షన్ ఫోటోలో, నాకు ఏ ఫంక్షన్ కి ఏ పెళ్లికి ఏదైనా గుడి తీసుకెళ్లేదు, ఏ కాడికి ఊరికి పోయినప్పుడు తీసుకెళ్లేదు, ఏ వాళ్ళకి ఇంట్లో అన్నట్లు తీసుకెళ్లేదు. సెల్ఫీలు దిగుతున్నారు దిగుతారు. కదా సార్. 3 ఏళ్ల క్రితం వరకు కలిసి ఉంది కదా అమ్మా అమ్మాయి. నాకు ఫోనే లేదు. ఇది మొన్నటి మా బాబుకు బాగోలేదు కానీ అడగండి సార్, నాకు చదువు రాదు, చిన్న నాకు ఫోన్ ఫోన్లే ఉండేది లేదు మేడం. నానా, అసలు. ఇప్పుడు నేను 4 అడిగాను నిన్ను. ఆధార్ కార్డు గానీ, అకౌంట్ నెంబర్ గానీ, కనీసం మీ గ్రూప్ ఫోటోలు గానీ, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ గానీ, గూగుల్ పేలు గానీ ఏమున్నా నేను వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ ద్వారా నేను బ్యాంక్ వాళ్ళని బతులాడన్నా నీకు అడ్రస్లు వెరిఫై చేసి ఎవరో మా టీంని పంపించేది. అన్ని కేసులు చేయమండి. మేము ఒక కేసులో పాప మా అమ్మాయి మమ్మల్ని నమ్ముకుని, అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. అమాయకురాలు. అలా ఉద్దేశంతో మేమైనా హెల్ప్ చేయాలని అనుకుంటాం కానీ అన్ని కేసులు చేయలేమండి, క్షమించండి. మీ కేసులో అట్లా మేము హెల్ప్ చేయాలన్నా తల్లి, ఈ 4 ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మాకేమైనా మాయలు మంత్రాలు అద్భుతాలు ఇలా ఉన్నాయా? కూర్చొని రండి అంటే వచ్చాడు. ఈ 4 నువ్వు ఏది ఇచ్చినా నీ పిల్లలు ఎక్కడున్నారో, మీ అత్త ఎక్కడుందో నేను జుట్టు పట్టి లాక్కొస్తాను. మీ అత్తని, పిల్లల్ని కాదు. మీ అత్త లాక్కొస్తే అన్ని వచ్చేస్తాయి నీకు. అర్థమవుతుందా? నీ పిల్లల్ని నీకు ఇప్పించాలంటే నేను అడిగిన ఈ 4 ఏదో ఒకటి నువ్వు అరేంజ్ చేసి నాతో మాట్లాడు. తీసుకురాగల పోనీ? ఏంటండి? వాళ్ళు నా ఫోనే చేస్తారు, నేను ఫోన్ చేస్తాను. ఫోన్ నెంబర్లు ఉన్నాయా? ఉన్నాయి, ఇద్దరు ఉన్నాయి. అదే దినేష్ మా ఆయనదును మా మరిది ఉన్నాయి. సరే, ఆ నెంబర్ వాళ్ళు లేపుతలేదు ఫోన్. మీకు మాకు మా వాళ్ళు మాట్లాడతాను. హలో, దినేష్ గారా మాట్లాడేది? సార్, పద్మవ్యూహం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం అండి, సుమన్ టీవీ. ఇక్కడికి ఆ అమ్మాయి ఎవరో ఎలియాస్ మీ
వైఫ్ కమ్, వదిన కమ్, గోంగూర కమ్ అన్ని రకాలు ఆవిడ ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. మీ బ్రదరు ఆ పిల్లోడికి తండ్రి అని అలా ఫీలింగ్. సో బ్రదరు ఎక్కడున్నాడు? ఆ హాస్పిటల్కి పిల్లోడు వెళ్ళకపోతే పిల్లాడు ప్రాణం మీద ఉందంట. తండ్రిని చూస్తే క్యూర్ అవుతాడు అని డాక్టర్స్ చెప్తున్నారు. ఇది ఒక పని. 2 ఈ విషయం మీద మీరు అసలు అందరూ ఎక్కడున్నారు? పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారట. ఆ 2 ఆడపిల్లల్ని మీ అమ్మ మీరు తీసుకెళ్లారట. ఆ 2 ఆడపిల్లల్ని అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి సార్ ఈ విషయం. చెప్పండి. ఆ అమ్మాయి పిల్లలు ఎక్కడున్నారు? మీ అన్నయ్య ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు? నేను గంటలో ఫోన్ చేస్తాను మీకు. అబ్బా మళ్ళీ చేస్తానండి, ఫోన్ చేస్తాను. అరే బాబు, ఆవిడ ఆడపిల్లలు ఎక్కడున్నారని అడిగితే ఆన్సర్ చెప్పడానికి ఏముందమ్మా మీకు? తెలియని విషయం ఏం చెప్తాను చెప్పండి. ఏం తెలీదు? మనకు తెలియదు కదా, తెలియని విషయం ఏం చెప్తాను. ఆడపిల్లలు తెలీదా? అమ్మాయే తెలీదా? తెలియదండి, మనకు తెలియదు. ఆడపిల్లలు తెలియదు. మీ అమ్మగారు ఎక్కడున్నారమ్మా? ఆవిడకి తెలుసు. ఆవిడికి తెలియదనే మీకు ఫోన్ చేయమందమ్మా. ఒకసారి గంట నేను చేస్తున్నాను. గంటకి చేయడం ఏంట్రా బాబు? ఎక్కడుంటారు మీరు? ఏ ఊర్లో ఉంటారు చెప్పండి? రాజమండ్రి దగ్గర కొత్తపేట అమ్మ ఈడు ఉండేది. హైదరాబాద్. రాజమండ్రి దగ్గర కొత్తపేట. అబద్ధాలు ఆడతాడు మీతోనే. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ట్రేస్ అవుట్ చేసుకో. నువ్వు ఫలానా అని తీసుకుని రా, అబ్బాయికి ఏం చేయాలో మేము చేస్తాం కదా. ఆ అబ్బాయి నోరే మీద పెట్టలేదు, అబద్ధాలు చెప్తున్నాడు, తెలుస్తుంది కదా క్లియర్ గా. మీ అన్న ఎక్కడున్నాడమ్మా? నెంబర్ ఇవ్వండి. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. అక్కడ పిల్లాడి ప్రాణానికి సంబంధించి కదా. ఒక ఆడపిల్ల సైకలాజికల్ గా కాస్త డిప్రెషన్ లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా పిల్లని? ఆ అమ్మాయితో 2 ఆడపిల్లలకి అన్నావు నువ్వు. ఎవరినో ఇంకొకటి పెళ్లి చేసుకుని కూర్చున్నావు. నీ భార్య ఎవరో, వాళ్ళ పుట్టిల్లు ఏంటి, నువ్వేంటి అన్ని తీసుకుని రాస్తాం బయటికి. నువ్వు నిజాయితీగా ఇప్పుడు మాట్లాడితే సామరస్యంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓ పిల్లాడి ప్రాణం మీద కూర్చుంది, అదంతా మీ కుటుంబం కదా. ఆ అమ్మాయిని మర్చిపోతావు, పిల్లల్ని మర్చిపోతావు. అదే నానా, నువ్వేం చెప్తావో చెప్పు. ఆ అమ్మాయి చెప్పేది మాకు సగం అర్థం కాల. మీ వైపు నుంచి వర్షన్ వినాలి కదా అని నీకు ఫోన్ చేసాం. అసలు ఏమీ తెలీదా? మీ అమ్మగారి పేరేంటమ్మా? చెప్పండి, ఆవిడ అడగండి. నువ్వు చెప్పినా? మీ అమ్మ పేరు ఆవిడ ఎందుకు చెప్పడం? చెప్పండి, మరి అంత తెలిసిన నాలే కదా, మనకు తెలియదు కదండి. ఇది తెలివితే ఎట్లా అనుకుంటారా? ఇంకోటి తెలియదు కానీ మీ అన్న ఉన్నాడా? పోనీ తెలియలేరని అందరూ ఉన్నారు. మీ అన్న పేరేంటమ్మా? చెప్పమానండి అక్కడ. ఆ అమ్మాయి చెప్తుంది నాన్న, నువ్వు చెప్పు. నువ్వు చెప్పమానండి, అలా కదా నేను చెప్పాను. మీ అన్న పేరు, మీ ఆయన పేరేంటమ్మా? ఫస్ట్ ఆయన పేరు? ఫస్ట్ ఆయన పేరు దినేష్ అండి. అవును, వీడికి ఇస్తానని చెప్పి నన్ను టార్గెట్ వీడితోనే 2 పిల్లలు కూడా కన్నారు. నువ్వు మాట్లాడు, ఒక నిమిషం లైన్ లో ఉండమ్మా. హడావుడిలో ఉంటావు. ఒక నిమిషం. తెలియదంట, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండి, ఇలా నిజాలు మాట్లాడతాను. అదే చెప్ప పెట్టేస్తారు వీళ్ళు. ఈడే ఉన్నట్టు. ఈడేనండి మేడం గారు. ఈ ఆధార్ కార్డు మార్చింది ఈయనండి. నాకు 2 పిల్లలకి ఈడే. ఆ బాబుని మా అన్నయ్య చూడు, ఇదిగో ఈ అన్నయ్య దగ్గర పడుకోలేదని గోరు పగలు కొట్టించి రోకలు దంచింది. ఇదిగో కత్తితోడు పోటు చేసింది, ఇక్కడ కాల్ చేసింది, ఇక్కడ ఓకే ఓకే ఇదంతా కాల్ చేసింది. ఆయనతో పడుకుంటేనే నువ్వు వీడికి చేస్తారు పెళ్లి, లేకపోతే చేయను అన్నది. పిల్లలు అడిగితే వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తాండ్రు. 4 ఒకటి అయిపోతుండ్రు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసు వాళ్ళ దగ్గర నేను మెంటల్ అంటాడు. మా అమ్మలకే వచ్చి ఆ చుట్టాలు కడితే నీ చుట్టాలకి 30 లక్షల రూపాయలు గుంజాను నేను మా అమ్మల దగ్గర. నేను ఊరందరికీ ముద్దులు ఆడపిల్లని. నాకు ఎంతో ఘనంగా చేస్తారు పండుగలు, పుణ్యాలు, డబ్బులు ఏది కావాలంటే అదే ఎత్తారు. ఇదిగో మా ఇందులో ఏ ఒక్కటి ఇదిగో మొన్న ఫౌండేషన్ కోసం ఇల్లు కొన్నాం సార్. ఇది ఇల్లు మొన్న ఫౌండేషన్ పెట్టుకోవడానికి ఇల్లు కొన్నారు. 18 లక్షలు ఎట్టి ఖాళీ జాగా ఇల్లు. 16 లక్షలు మా బావ డిపోలో లోన్లు తెచ్చాడు. మళ్ళీ వచ్చి ఇవన్నీ తెచ్చుకోండి చూసి మంచిగా వాడుకున్నట్టు మేడం. మా అమ్మ నాకు 25 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అమ్మ భూదానంలో. అది ఊరందరూ కలిపి నన్ను ఇవన్నీ చేసుకుంటే నా పిల్లలకి నేను నా పిల్లలు చచ్చిపోయిన అంత నువ్వు డెత్ సర్టిఫికేట్ చూపెట్టు. డెత్ సర్టిఫికేట్ చచ్చిపోయిన కాగితం ఉంటుంది కదా. అయితే హాస్పిటల్ బయటకు వచ్చి వరకు బతికి నువ్వు చెప్పావు కదా ఇప్పుడు సార్ మేడం మాట్లాడతారు. అసలు నాకు తెలియదని అత్తండు. వాళ్ళ అన్నయ్యకి ఆయన అప్పచెప్పిండు. మా అన్నయ్యతో ఉంటే నేను చేసుకుంటా అలా చేసుకోని అని కూడా బ్లాక్ మెయిల్ చేసిండు. ఈ వచ్చి 10 రోజులు ఉంటే ఆయన వచ్చి 3 రోజులు ఉండేటోడు. మా బావ వచ్చి 3 రోజులు. సరే చెప్పారు కదమ్మా, చెప్పారు కదా. నేను అబద్ధం ఆడినమ్మా. అమ్మ మీరు అబద్ధం ఆడారని చెప్పట్లేదమ్మా, అబద్ధాలు ఆడారని ఏం చెప్పట్లేదు. ఇక్కడ మంచినీళ్ళు తాగండి. ఇక్కడ అబద్ధం అని మాట్లాడట్లేదు నాన్న. నీ ఇంతమంది మోసం చేశారు. వాళ్ళ అడ్రస్లు ఏదో ఒకటి నాకు ఇస్తే నేను ఏమైనా హెల్ప్ చేయగలను. నేను ట్రేస్ అవుట్ చేయలేను తల్లి, మా వల్ల కావవి, మా వల్ల కాదు. మీరు నేను అడిగిన 4 లాజిక్ ఇవి లేకుండా భూ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఇట్లా ఏదో ఒకటి నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలా. జాయింట్ ఫొటోస్ లేవు, ఆధార్ కార్డు లేవు, అకౌంట్ డీటెయిల్స్ ఊర్లు తెలియదు. కాదమ్మా, అట్లీస్ట్ ఫోటోలు దిగడం అనేది ఉంటది కదా. ఏమో ఆడికి 30 లక్షలు ఇచ్చావు,
13 లక్షలు ఇచ్చావు, ఓ ఫోన్ కొనుక్కోలేదా 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం? నాకు అసలు ఫోన్ లేదమ్మా, నేను ఫోన్ నాకు తెలీదు, ఫోన్ లేదు నాకు. అన్న వాళ్ళే శారద గారు, మాట్లాడుకుంటే చేసేటోళ్ళు. మీరు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క పాయింట్ గుర్తుంచుకొని మరీ గుర్తు చెప్తున్నారు. చేసుకుంటున్నావు. మరి ఇవి మినిమం కదండి. ఇప్పుడు మీ బాధ అంతా చెప్పారు కదా, ఇప్పుడు సార్ మేడం చెప్తారు, అది మీరు వినండి. మీరు వినండి. ఇప్పుడు మీరు దాని గురించే కదా వచ్చారు, మీ బాధ అంతా మేము ఇంతసేపు విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడతారు, మీరు వినండి సార్. ఒకటి, ఈ అంశంలో ఏం చేయగలం అనేటటువంటిది చాలా ప్రశ్నార్థకం అమ్మ. ఎందుకంటే కనుక ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. ఇక్కడ ఎక్కడ తప్పిదం జరిగిందంటే, ఒక 8 సంవత్సరాలు ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల్లో ఒక అనవసరమైనటువంటి గొడవ వల్ల ఇంట్లోంచి బయటపడటం వల్ల ఏర్పడినటువంటి సంక్షోభం ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మానసిక పరిస్థితి బాగాలేదా ఈ అమ్మాయిది అంటే కనుక, బహుశా ఈ అమ్మాయి 8 సంవత్సరాల నుంచి పుష్పవతి అయినటువంటి సంవత్సరం లోపు ప్రెగ్నెంట్ అయ్యి, ఆ తర్వాత అక్కడి నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక బిడ్డను కనేటటువంటి ఏ ఆడదాని పరిస్థితి అయినా ఇదే. అంటే ప్రతి జబ్బుకి ఒక వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఒక ఫంగస్ కానీ ఏదో ఒకటి కారణం ఉంటుంది, ఒక క్రిమికీటకం అనే కారణం ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిని ఒంటరిగా ఉండేటటువంటి ఒక ఆడపిల్లని ఏ విధంగా వాడేసుకోవచ్చు అనేటటువంటి కొంతమంది సమాజంలో ఉండేటటువంటి కొన్ని మంది చీడపురుగులే ఈ అమ్మాయికి ఈరోజు ఈ మానసిక పరిస్థితికి ప్రధానమైనటువంటి కారకం. పిచ్చుందా ఈ అమ్మాయి, మెంటల్దా అంటే అవును. ఆ పరిస్థితుల్లో ఉండి ఒంటరి పోరాటం చేస్తూ ఈరోజు ఆ అమ్మాయి చేసేటటువంటి కార్యక్రమాలు, ఒక ఎన్జిఓ స్థాపించాలనేటటువంటి ఒక ప్రయత్నం, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం, డబ్బులు కూడబెట్టడం, రిజిస్ట్రేషన్ చేయించడం, దానికి ఒక సెక్రటరీని ఎంచుకోవటం, ట్రెజరర్ని ఎంచుకోవటం, ఏది ఈ అమ్మాయి ఈ మానసిక పరిస్థితుల్లో ఉంటూ ఎంత హర్షించాడు. ఇప్పుడు నేను ఏంటంటే, ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చింది, ఆ మెసేజ్లన్నీ చూశాను నేను. ఎంత రిజిస్ట్రేషన్కి ఎంత కష్టపడింది, ఏ స్థాయి వ్యక్తులతో కాంటాక్ట్ పెంచుకుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎన్జిఓ ఆర్గనైజేషన్ చెప్పి ఫండ్స్ ఎలా రైజ్ చేసింది. ఇది ఒక పిచ్చమ్మాయి చేస్తుందని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. సో నేను అనేది ఏంటంటే, ఎక్కడ జరిగింది అంటే కనుక, ఏమ్మా 12 సంవత్సరాలప్పుడు నీకు బుద్ధి లేదా, నీకంటూ ఒక నాగమణి అనేటువంటి ఒక గుడ్డిగా ఒక ఆమెతో నమ్మేసి ఆ అమ్మాయి వెనక తోకలాగా వెళ్ళిపోయి ఆ అమ్మాయి చూపెట్టినటువంటి అబ్బాయితో ఇది చేసి గర్భవతి తెచ్చుకో అంటే కనుక ఏం తెలుస్తుందండి? పుట్టి 12 సంవత్సరాలు వచ్చినటువంటి ఒక ఆడపిల్లకి ప్రపంచం ఏం తెలుస్తుంది, లోకం ఏం తెలుస్తుంది, మనుషులు ఎలా మోసం చేస్తారండి? ఇంకా ఆ అమ్మాయి మనసులోంచి ఒక తండ్రి అనే ఒక ఇమేజ్, ఒక తల్లి అనేటటువంటి ఇమేజ్ కూడా పోలేదు. తల్లి రూపాన్ని ఆ అమ్మాయి వచ్చి పెద్ద దిక్కు వచ్చి శాపగ్రస్తుల్లాగా ఆ అమ్మాయికి ఏదో మందో మాయో చేసి అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి సింపుల్గా 13 సంవత్సరాలు ఒక ఆడపిల్లని ప్రెగ్నెంట్ చేసి వెనక్కి పంపించేసింది. చూడండి, ఇది ఎవరి తప్పు, ఎక్కడ జరిగిన తప్పు? ఈ అమ్మాయి అతిశయోక్తిగా విపరీతంగా మాట్లాడుతుంటే మానసిక పరిస్థితి తప్పిందా, ఈ అమ్మాయి ఏమైనా పిచ్చిదా అని చెప్పి అందరిలాగే నేను అనుకున్నా. కానీ ఎస్, మానసిక పరిస్థితి తప్పు ఉండొచ్చు, తప్పితే తప్పే ఉంది. ఎక్కువ పరిగెడితే కాలు ఎరగచ్చు, ఎక్కువగా ఆందోళన చెందితే గుండె అయిపోవచ్చు. ఈ అమ్మాయి యొక్క ఇప్పటికీ కూడా బ్రతుకుండి ఎవరైతే కనుక తన్ని మోసం చేశారో వాళ్ళ వెంట పడుతూ వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసి ఇంకా సాధించాలనే ప్రయత్నం ఈ అమ్మాయి చేస్తుంది. చూడండి, అది నిజంగా అందరికీ ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం. ఏమైంది ఈ అమ్మాయి జీవితంలో అంటే కనుక, చాలా చిన్న వయసులో గాడి తప్పింది. తల్లిదండ్రులు ఎవరైతే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ ఊరు వెళ్ళింది, ఆఫ్టర్ ఆల్ పిక్కల దగ్గర వచ్చినటువంటి ఒక గొడవ, దొంగతనం అనేటటువంటి అభియోగం వల్ల ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చేస్తుంది అంటే, ఈ అమ్మాయిని ఎవడు ఏ పరిస్థితుల్లో ఉంది అనేది వెతుకులాట అనేటటువంటిది కుటుంబ సభ్యులకు లేకపోవటం అనేది దురదృష్టకరం. వచ్చేసినటువంటి అమ్మాయిని సమాజం, ఒక పెద్ద మనిషి అతను అమెరికాలో ఉంటూ కూడా ఈ అమ్మాయికి ఒక పెద్ద దిక్కు ఇచ్చి కాపాడుతున్నారు. కానీ ఎక్కడైతే ఆ పెద్ద మనసు ఉందో అదే సమాజంలో ఒక చీడపురుగు అనేటటువంటిది ఉంది. ఆ చీడపురుగే ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఆ దినేష్ అనేటటువంటి వ్యక్తి, ఆ వెనకాతలు వాళ్ళ కన్నటువంటి ఆ మహాతల్లి ఎవరైతే కనుక ఈ అమ్మాయిని పిండి పిప్పు చేసి రోడ్డు మీద పడేసినటువంటి ఆ మహాతల్లి ఉందో, ఆ వీళ్ళు చీడపురుగుల్లాగా ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ఈరోజు పిచ్చిదాన్ని చేసి ఏ విధంగా ఏం కావాలో అమ్మాయికి తెలియట్లే. ఎంత విచిత్రం అంటే కనుక పదే మనం అడుగుతున్నాం, తల్లి మహాతల్లి నీకేం కావాలమ్మా, నీకేం కావాలి, ఏ విధంగా ఈ వేదిక నీకు సహాయపడగాలి అంటే కనుక ప్రప్రథమంగా ఆ అమ్మాయి ఆడపల్లి అడగవలసింది ఏంటి? చావు బ్రతుకుల్లో ఉండేటటువంటి నా బిడ్డను కాపాడండి అని అడగాలి. అది రావట్లేదు. ఆవిడ అంటే తెలీదా, ప్రేమ తెలీదా, ఆ మాత్రం అర్థం కాదా, కొడుకు ప్రాణాలు ముఖ్యం కాదా అంటే కనుక ఏది ముందు ఏది వెనకాతల, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా వ్యవహరించాలి, ఎవరిలా వ్యవహరించకూడదు అనేది కూడా అర్థం కానటువంటి ఒక భయంకరమైన మానసిక స్థితిలో ఆవిడ ఉంది. ఇప్పుడు ప్రప్రదంగా కావాల్సింది ఏంటి? చావు బ్రతుకుల్లో కొడుకున్నాడు, అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. తండ్రి మొహం చూపెడితే కాపాడతారంటే కనుక ఆ తాగుబోతాడు కనిపిస్తే ఏంటి, కనిపించకపోతేనేంటి? అది కాదు. ఏమండి, నేను ఎన్జిఓ స్థాపించేస్తున్నాను, ఎవరికో పేద ప్రజలకో లేదంటే ఎవరికో ఒక ఉపాధి కల్పన గురించి ట్రైబల్ వెల్ఫేర్లో ఉండేటటువంటి వాళ్ళకి ఒక వెల్ఫేర్ చూపెట్టే ప్రయత్నంలో నేను ఉన్నాను, ఇవన్నీ కాదు.
ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కొడుకు ప్రాణం. ఎందుకు అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు ఎటు తిరిగినా కూడా అతను ఉండడు పక్కన. వాళ్ళ అమ్మ నాన్న ఆ ఊరు పెద్దలు ఎవరైతే కనుక ఈవిడికి ఆ డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకున్నారో ఆ డబ్బులు ఈవిడ తగలేసింది అనేటటువంటి ఉద్దేశంతో ఎవరు ఈవిడ విన్నట్టు ఉంటే గింటే ఈవిడ బ్రతికి బట్ట కట్టాలంటే ఆ 15 సంవత్సరాల కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాణాలు దక్కితే రేపొద్దున ఈవిడికి భవిష్యత్తు, లేదంటే అది కూడా లేదు. ఎందుకంటే కనుక అమ్మ నువ్వు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నావు తల్లి. ఇందాక నేను అన్నట్టుగా ఏం ఆలోచిస్తున్నావు, ఏం ఊహించుకుంటున్నావు, నీ జీవితానికి ఏం కోరిక కావాలి, ఏమి నీకు అర్థం కాదు. నీకు కావలసినటువంటిది ఒకే ఒక అంశం, అదేంటంటే నీ కొడుకు యొక్క ప్రాణం. మమ్మల్ని వచ్చి ఏం అడగాలి అంటే కనుక ఎందుకో వాడు ఆరోగ్య సమస్య ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు చెప్పినటువంటి ఆ చాటబారుడు కథల్లో నీ కొడుకు ఎప్పుడో మఠమయమైపోయాడు. నాకు అర్థం కాలేదు వాడి జబ్బు ఏంటి, ఎంతకాలం బతుకుతాడు, డాక్టర్ ఎటువంటి మెడికల్ రికార్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఒకప్పుడు ఎవరైనా దాతలు పెద్ద మనసు చేసుకునేటటువంటి దాతలు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూసేటటువంటి వాళ్ళకు ఉంటే కనుక మనం ఏదన్నా ఒక ఫ్రీ ఫోన్పే నెంబర్ని ఏదన్నా డైల్ చేసి ఆ డబ్బులు కాస్త ఆ హాస్పిటల్కి ఏమైనా ప్రొవైడ్ చేస్తా, ఇవి ప్రతిఫలం ఇచ్చేటటువంటి పరిష్కారం ఉండేటటువంటి సమస్యలు. వాడు ఒక ఏదో వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఫోన్లో పెద్ద చిన్న లేకుండా. 2 మాటల్లో అర్థమైపోయింది ఆడు నిన్ను నట్టేట ముంచాడు, ఎంత మోసగాడు అనేటటువంటి అంశం 2 మాటల్లో. అంతకుముందు వాస్తవానికి అయినా చెప్పట్లేదు, నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. మాలో మేము ఒకరినొకరు మొహం చూసుకుంటున్నాం. నిజంగా ఈ అమ్మాయి జీవితంలో ఒక మగాడు ఉన్నాడా, 2 మగాళ్ళు ఉన్నారా, 3 పిల్లలు ఉన్నారా, ఒకే కొడుకున్నాడా అనేటటువంటి డౌట్ మాకే వచ్చింది. లక్కీగా ఏదో ఫోన్ ఎత్తాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. వాడు ఫోన్ ఎత్తడం వల్ల ఖచ్చితంగా నువ్వు మోసపోయావు, నట్టేట ముంచేశారు ఇలా అనేది మాకు క్లారిటీతో అర్థమైంది. మాకు ఇంక వేరే సాక్ష్యాలు అక్కర్లేదు, ఆధారాలు అక్కర్లేదు. కానీ నువ్వు ఏదైతే కోరుకుంటూ అమాయకంగా 12 సంవత్సరాలప్పుడు ప్రెగ్నెంట్ అయినటువంటి శారద ఎలా ఉందో ఇప్పుడు 26 సంవత్సరాలు వచ్చిన శారద కూడా అలాగే ఉందా. మా కర్మ. అనుభవాల వల్ల నేర్చుకునేది ఏంటి, పరిస్థితుల వల్ల నేర్చుకునేది ఏంటి, అనుభవాలని. ఆవిడెవరో నిన్ను మసిపూసి మారేడుకాయ చేయటం ఏంటి, నువ్వు లక్షలు తీసుకెళ్లి దారదత్తం చేయటం ఏంటి, ఊర్లో కష్టార్జితం అందరూ ప్రజలు వచ్చి నీ వెంట పడతారు, చంపడానికి ఎంట పడతారు నిన్ను. వాళ్ళ కష్టం తీసుకొచ్చి ఆవిడ చేతుల్లో పెట్టడం ఏంటి, ఆవిడ ఇప్పుడు మాయమైపోవటం ఏంటి, ఆ దరిద్రుడు ఇప్పుడు ఫోన్లో అలా మాట్లాడటం ఏంటి. ఎలాగమ్మా ఈ పరిస్థితి నుంచి బయట పెట్టేది? ఏ లీగల్ సిస్టము, ఏ వ్యవస్థ నీ వెన్నట్టు నిలబడి నిన్ను కాపాడుతుంది? కాపాడగలిగేది ఒకటే, అదేంటంటే కనుక నీ కొడుకుని నువ్వు కాపాడుకో, రేపొద్దు నీ కొడుకు నిన్ను కాపాడుకుంటాడు. ఇదే ఫైనల్ అమ్మ, ఇంక నేనేమి చెప్పలేను. ఎందుకంటే కనుక ఇది ఒక సుడిగుండం లాంటి ప్రయాణాన్ని. ఎప్పుడైతే 8 సంవత్సరాలప్పుడు నువ్వు ఇండ్లు వదిలేసావో, 12 సంవత్సరాలప్పుడు గర్భవతి అయ్యావో, 14 సంవత్సరాలప్పుడు మళ్ళీ గర్భవతి అయ్యావో, 16 సంవత్సరాలప్పుడు మళ్ళీ గర్భవతి అయ్యావో, అయిపోయింది. ఇది ఎప్పుడో పట్టాలు తప్పేసింది ఈ బండి. ఏ ప్రపంచ శక్తి కూడా ఈ బండిని కాపాడేటటువంటి ఈ పద్మవ్యూహం అంత నథింగ్. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రమ్య మేడం ఎవరు కాపాడగలరు? అయిపోయింది, ఇది సుడిగుండం. ఎక్కడో చోట దొంగలు ఉన్నారు, దోచుకుని వెళ్ళిపోతున్నారు, సర్వనాశనం చేసేస్తున్నారు. అమ్మా సర్వానంద్ మంచోడు, సర్వానంద్ వాళ్ళ యజమాని మంచోడు, డాక్టర్ గారు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఏంటంటే దయదలిచారే ఈ అమ్మాయి ఎక్కడో దారి తప్పొద్దు, ఎవడో మోసం చేస్తాడని భగవంతుడు దారి చూపెట్టే విధంగా వాళ్ళు నీకు దారి చూపెడితే ఆ పెద్దావుడిని చూసుకోకుండా ఈ మాయలేడిని నమ్మి నువ్వు బయట పట్టడంతో నీ జీవిత ఈ చక్రం తిరిగిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, నువ్వు ఎంత ఏడ్చినా కూడా ఏడు, నీ కొడుకు గురించి ఏడు, భగవంతుడికి దండం పెట్టుకుని నా కొడుకుని కాపాడవే దేవుడా, ఎవరన్నా నాదులు ఉంటే కనుక కొద్ది సహాయం చేయండి, నా కొడుకుని కాపాడుకుంటా అని చెప్పి నీ తరపున మేము అందరినీ వేడుకుంటాం. ఈ విధంగా చేద్దాం అమ్మా. వాళ్ళు దొంగలు ముఠా అమ్మా. ఈరోజు నీ పేక కోసారు, అక్కడ రాజమండ్రిలోనో కొత్తపేటలోనో ఎక్కడో ఇంకో ఆడపిల్లల పేకలు లైన్లో పెట్టి కోయటానికి. అంతే, ఇదంతా క్యూ కడుతూనే ఉంటారు నీలాంటి అమాయకులు, అభాగ్యులైనటువంటి ఆడపిల్లలు. చేసుకోండి అడిగితేనే నన్ను అక్కడ కొడితే ఆ పట్టణం వచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయిపోతే. అమ్మా ఉండమ్మా, పిండి పిప్పు చేసేంత వరకు నిన్ను వాడుకున్నారమ్మా. డబ్బుల పరంగా పిండి పిప్పు చేసినంత వరకు వాడుకున్నారు. అదంతా కూడా ఒక టెర్రరిస్ట్ ఫ్యామిలీ. అదంతా కూడా కొడుకులు అంతే, తల్లి అంతే, వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. మొత్తం ఉండే 10 మంది లేడీస్లో నువ్వు ఒక్క దానివి. ఇలా నరుక్కుంటూ పోతావు. వాళ్ళని ఎక్కడ పట్టుకుంటామో, వాళ్ళని ఎక్కడ శిక్షిస్తామో, వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు ఎలా వసూలు చేస్తామో. నీకు ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నా కూడా చేయలేనటువంటి పని. దయచేసి ఒక పెద్ద దిక్కుగా నేను మాట్లాడుతున్నాను. ఒకే ఒక అంశం, భవిష్యత్తును కాపాడాలి అంటే నీ కొడుకును కాపాడాలి, లేదంటే నువ్వు ఎందుకు బ్రతుకున్నావు అనేటటువంటి ఫలితమే ఉండదు. ఆ ఒక్క ఆధారాన్ని కాపాడుకో. నీ ఆడపిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది భగవంతుడి ఎరుక. వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచిద్దాం, చూద్దాం, దానికి ఎటువంటి కేసులు పెట్టాలంటే పెడదాం. కానీ కొడుకు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, వాడిని కాపాడుకో. వాడి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాడి మెడికల్ రికార్డ్స్ ఏంటి అనేటటువంటిది తీసుకురా. మనం ఒక నెంబర్ స్క్రోల్ చేద్దాము. ఆ నెంబర్ ద్వారా దాతలు ఎవరన్నా ఉంటే కనుక మాకెవరికి అక్కర్లేదు, డైరెక్ట్గా ఏదైనా ఒక సంస్థ ఒక అకౌంట్ క్రియేట్ చేసి అదే మెడికల్ డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఇచ్చి ఆ అబ్బాయి పరిస్థితులకు అనుగుణంగా తగిన ఆర్థిక సాయం చేయండి అని చెప్పి ప్రజలను వేడుకుందాము. ఇది మనం చేయవలసిన కార్యక్రమం. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇది ఇప్పటికీ ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల మందికి నువ్వు చెప్పుకుంటూ పోయో మాకు తెలీదు.
వినేటటువంటి వాళ్ళందరూ వింటూనే ఉన్నారు, ఏంటి పిచ్చిదేదో మాట్లాడుతున్నారని నలుగురు కామెడీ చేసుకుంటున్నారు. నీ బాధ నలుగురు కామెడీ అయిపోతుంది. అలా అవ్వకూడదు. నీది యథార్థ గాథ. ఏ ఆడది ఏ తల్లి అనుభవించినటువంటి యథార్థ గాథ. అమ్మవారు అవతారం ఎత్తుతున్నావు. నీ దేవత కింద పూజిస్తారు నీ ఊర్లో. ఏమిటమ్మా ఈ పిచ్చిగోల? దేవత కింద పూజిస్తారు నిన్ను నీ గుడిలో. నువ్వు లేకపోతే కనుక పూజలే జరగవు. ఆ ఊరు స్తంభించిపోతుంది. అర్థం చేసుకో అమ్మా. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ అండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. కోర్టులో ఎన్నో సంవత్సరాలు పట్టే కేసుల్ని మీకు ప్రాబ్లమ్సే రాకుండా సాల్వ్ చేసుకోవడం ఎలా అని ఇట్లాంటి కొన్ని ఎపిసోడ్లు చూసినప్పుడు మీకు అర్థమవుతాయని టీవీ షోల ద్వారా ఇవి నడుస్తున్నాయి. ఇవి చూడాలా, ఓకే ఇలా బిహేవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అండర్స్టాండ్ చేసుకోండి. 2, మా షో ద్వారా మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. గవర్నమెంట్ ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, కోర్టులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషుల దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో మా షో దగ్గర అవుతాయి, కొన్ని సందర్భాల్లో కోర్టుకే వెళ్ళాలి. అద్భుతాలు జరుగుతాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మా దగ్గరకు వస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మేము మనుషులమే, మా ప్రొఫెషన్స్ మాకుంటాయి. ఇక్కడ మేము చేస్తున్న సోషల్ సర్వీస్ అనేది సుమన్ టీవీ యొక్క సపోర్ట్ తోటి ఎంత చేయగలుగుతున్నామో అంత చేస్తున్నాం. దీన్ని దాటి మేము చేస్తాం అనుకోవడం అన్ని సందర్భాల్లోనూ కుదరదు. వెక్స్ అయిపోతున్నాం ఈ మధ్య. షో చేస్తూ చేస్తూ విపరీతమైన క్రూయాలిటీ, విపరీతమైన మోసాలు, విపరీతమైన అక్రమ సంబంధాలు. మేము ఇదివరకు టీవీ షోలు చేసినప్పుడు ఆ షోలు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. అరే ఒక కుటుంబం నిలబెట్టాం, కొన్ని మోరల్ వాల్యూస్ చెప్పాము, వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ షార్ట్ అవుట్ చేసాము అని. ఇవి ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే ఆఫ్టర్ లాక్డౌన్ టీవీ ఛానల్స్ ద్వారా మేము చేస్తున్న షోలు అసాధ్యం, అసహ్యం, జుగుప్స, భయం. ఇవి మాకు గుర్తుంటాయి కదా, కోర్టు దాకా వెళ్ళాలన్నా ఇంటికి వెళ్ళాలన్నా క్యారీ అవుట్ అవుతూ మా ఎనర్జీ ఇదైపోతుంది. ఏంటి కేసులు ఇవి, అక్రమ సంబంధాలు, ఈ పంచాయతీలు లిమిట్ దాటి ఈ రోజున సొసైటీలో క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతుంది, వ్యక్తిగత స్వేచ్ఛ పెరుగుతుంది. దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీకు న్యాయం చేయటం అనేది కొన్ని స్టేజ్ల తర్వాత కుదరదు. మీకు మీరు తెలివిగా ఉండకపోతే ఈ రోజున సోషల్గా జరుగుతున్న క్రైమ్ అనేది, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలు, చీటింగ్లు అనేవి మీకు మీరు అవేర్నెస్తో ఉండండి. వీళ్ళు తెలిసిన వాళ్ళు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళకి ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారని మీరు వాళ్ళని ఫాలో అయ్యి ఏం కొన్నా, వాళ్ళ ద్వారా ఏమన్నా బిజినెస్లు చేసినా సర్వనాశనం అనేది ఈ పాటికి మీకు 5 ఏళ్లలో అర్థమైపోవాలి. దీనికోసం గవర్నమెంట్లు కదిలి రావు, పద్మవ్యూహం కదిలి రాదు. ఫ్యామిలీ మ్యాటర్స్ వరకు కొన్ని చేయగలుగుతున్నాం. ఎంత దారుణమా? స్టోరీ వింటున్నారుగా. దగ్గర 3 to 4 hours నుంచి కూర్చున్నాం. మేబీ మీకు అన్నీ ఎడిట్ చేసి కొంత వేస్తామేమో కానీ ఆ స్టేజ్లో ఉన్న ఒక అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది. దానికి సంతోషపడాలా, బాధపడాలా అర్థమే కావట్లేదు. ఆమె ఒక దేవత రూపం ఒక రకంగా. ఆవిడికి ఇక్కడ ఏం ఆలోచిస్తే బెటరు అని చెప్పడానికి మేము ప్రయత్నిస్తే అది రిసీవ్లోకి వెళ్ళట్లా. తను ఏదైతే ఫిక్స్ అయ్యిందో కష్టం, చేయాల్సినవన్నీ చేసేసింది. కానీ ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకోవడానికి మేము ఇవ్వగలిగే ధైర్యాన్ని తను బూస్ట్గా తీసుకోలేకపోతుంది. నాకు ఇదే కావాలి, మీ దగ్గరే అవుతుంది, మీరు చేసి ఇవ్వాల్సిందే. నీ కాళ్ళు పట్టుకుని బతులాడతా. ఎందుకంటే ఇక్కడ మేము కాపాడాల్సింది నిన్ను, నీ కొడుకుని మాత్రమే. ఎందుకంటే మాకు ఎదురుగా ఉన్నది మీరే. అర్థమవుతుందా? తల్లి, నువ్వు మమ్మల్ని నమ్ముకొని ఇలాంటి ఒక ఆలోచన విధానంతో, ఇలాంటి ఒక బిహేవియర్తో మమ్మల్ని నమ్మావంటే నాకు చాలా షాక్ అవుతుంది. అంటే నీకు ఎక్కడో ఒక న్యాయం జరిగిద్ది అని నువ్వు అనుకున్నావు చూడు, అది సంతోషమే. కానీ మమ్మల్ని కూడా నువ్వు అర్థం చేసుకో. అందుకు నా బాధ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనీసం మేము అతనికి ఫోన్ చేయగలిగాం, నువ్వు ఇంకా స్టిల్ పోరాడుతున్నావని తెలియచేయగలిగాం. ఓకే, ఇక్కడికి ఫినిష్. 2వ స్టెప్, ప్రజెంట్ మనకి సమస్యగా ఉన్నది మీ అబ్బాయి. ఆ సమస్య మనకి క్లియర్ అయితే నీకు కొంచెం ధైర్యం వస్తుంది, ఈ ఆలోచన విధానం కొంచెం తగ్గింది. తండ్రిని తీసుకురావడం కుదరదు. తండ్రి లేకపోతే ఇదైపోతాడు అనేది అసలు ఆ పిల్లోడికి అలవాటు చేయకండి. అమ్మ ఉంది, 100 మందితో సరిపోతుంది. అమ్మ భద్రకాళిలాగా పోరాడుతుంది. నువ్వు స్ట్రాంగ్గా ఉన్న రోజు, పిల్లాడు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రోజు వీళ్ళని ఎలా వేటాడాలి అనేది మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్గా మీ అమ్మా నాన్న దగ్గరే బోలంత ఉంది, వాళ్ళే ఖర్చు పెడుతున్నారు. కానీ నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే ఏం పోరాటం చేస్తావు? 3 episodes చేయాల్సిన టైంలో నీ ఒక్కదాంతో మేము మాట్లాడినప్పుడు నువ్వు మా బాధ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు రిలాక్స్ అవ్వడం మాకు కావాలి ఇక్కడ. అయ్యో, మా కోరిక ఏంటి? ఫస్ట్ నీ పిల్లోడు నువ్వు మీరు క్యూర్ అవ్వండి, కూల్ అవ్వండి. ఇంతోటి పోరాటం 16 ఏళ్ళ నుంచి 10 ఏళ్ల నుంచి నడుస్తుంది, వాళ్ళు ఏమి చేయలేకపోయావు. ఇప్పుడు చెయ్యాలి అంటే ఇలాంటి కేసుల్లో
అస్సలు ఈ అమ్మాయి దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి. ఒక డౌటే రేజ్ అయిపోతుంది ఒక స్టేజ్లో, అసలు ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారా అని. పుట్టారు, నిజం. ఆ అమ్మాయి 3 డెలివరీలు చేసుకుంది. కానీ తండ్రులు కన్ఫ్యూజ్, భర్తలు కన్ఫ్యూజ్, ఆ అమ్మాయి ఆలోచన విధానం కన్ఫ్యూజ్. మనం కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటారు విలేజెస్లో, మత్తు మందో మాయ మందో నల్ల మందులో ఏదో ఒకటి పెట్టేశారని. తన ఉద్దేశం ఏంటంటే తనకి 10-12 ఏళ్ల వయసులో పలానా ఆవిడ హాస్పిటల్లో పరిచయం అయిన ఆవిడ అలా పెట్టింది. ఆవిడనే ఇప్పటికీ స్టిల్ ఇన్ కేసు ఇప్పుడు వాళ్ళ అత్తగారు వస్తే ఆవిడ వెనకాల వెళ్తుంది, మన వెనకాల మాట్లాడిన కూడా మాట్లాడు. స్టిల్ ఇప్పటికీ అదే మైకంలో ఉంది. వాళ్ళు ఎంత మోసం చేయాలో అంత మోసం చేశారు. అది మందు ప్రభావం ఏదైనా పక్కన పెడితే ఆ అమ్మాయి వాళ్ళని ఇష్టపడుతుంది అంతే. ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళింది. ఎట్లా అంటే వేరే వాడితో పడుకోవడానికి కూడా అమ్మాయి రెడీ అయ్యింది. స్టిల్ అప్పుడే ఆడపిల్లని కాపాడినప్పుడు మనం అందరం చెప్పొచ్చు, ఫస్ట్ పిల్లని ఎత్తుపోయినప్పుడు నువ్వేం చేసావు, ఆవిడ వెళ్ళి పడుకోమంటే పొద్దు లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు అంటే అలా చేయలేకపోయింది. కాబట్టి ఆ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఆ అమ్మాయి ఆలోచన విధానం ఏంటి, తన సైకలాజికల్ స్టేటస్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. ఇంతే. ఇలాగే బయట బోడు మంది ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అయితే భర్తగా డీల్ చేసిందో వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి, వాళ్ళ సొంత ఊర్లు ఏంటో ఉంటాయి, అలాగే కనీసం వాళ్ళతో ఫోటోలు దిగినవి ఉంటాయి, అలాగే ఆ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి ఎప్పుడన్నా బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డు క్రియేట్ చేసుకున్న దానికి బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇవి ఏది ఉన్నా కూడా నీ ఆశకి నేను కొంచెం ఊపిరి పోసేదాన్ని తల్లి, ఆ మొక్కకి నీళ్లు పోసేదాన్ని, ఎరువేసేదాన్ని. అంటే వాళ్ళని ఈడ్చుకు రావడానికి మాకున్న సర్కిల్ని, మాకున్న బలగాన్ని వాడేవాళ్ళం. మామూలు వ్యక్తులు అవకాశం ఉండి అడ్వకేట్లను పెట్టుకోగలిగిన వాళ్ళు, లీగల్గా వెళ్ళగలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము ఎంత చేయగలమో అంతే చేస్తాం. అందరికీ హెల్ప్ చేయడానికి కూర్చోలేము. ఇక్కడ మాకు ప్రొఫెషన్స్ ఉంటాయి, మాకు అక్కడ ఫీజులు ఉంటాయి, అక్కడ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ నీలాంటి వ్యక్తికి మేము చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియట్లా. ఎక్కడికి వెళ్ళినా నీకు ఆ పోలీస్ స్టేషన్ పని కానీ ఎవరు మేము అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. అందరికీ అంత ఓపిక ఉండదు. పోసంపల్లి ఎఫ్ఐఆర్ చేశారమ్మా, ఎఫ్ఐఆర్ వేసారు, అందులో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఉంటారు కదా, ఆ పేపర్లన్నా తేవాలి బతిమలాడుకుంటారు. నాన్న ఫస్ట్ నీ చిన్నప్పుడు నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన రోజు మీ ఓనర్ ఎవరైతే వేరే కంట్రీలో ఉంటారన్నావో ఆయన సూపర్ గా మీకు హెల్ప్ చేసినట్లే. కానీ ఒక మైనర్ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిస్తే 90% జనాలు ఏం చేస్తారంటే సెటిల్మెంట్లు చేద్దాం, పోనీ ఆ పిల్ల జీవితం పెళ్లి చేద్దాం. మీ అత్త వచ్చి కాళ్ళు పట్టుకోవడం వల్ల ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు చూసుకుంటాను అన్నారు కదా అండి అని పంపించాడు. ఆ కేసు కూడా ఇచ్చేసాడు 2,20,000 సార్ నా జీతం. నీ జీతం మీ సార్ ఇచ్చాడు, నీకు డెలివరీ చేయించాడు, ఉన్నంతలో ఆయన హెల్ప్ చేశాడు. ఓ రకంగా నువ్వు దండం పెట్టాలంటే ఆయనకు పెట్టాలి. కానీ ఆ రోజు ఆయన లీగల్గా ఒక ఎఫ్ఐఆర్ పెట్టేసి ఉంటే వీళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ అక్కడ ఉండేవి. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు, కంప్లైంట్లు పెడుతున్నావు, వాళ్ళ సెటిల్మెంట్కి వస్తుంటే డ్రాప్ అయిపోతున్నావు. కనీసం ఒక ఎఫ్ఐఆర్ అయితే పోలీసులు వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటే ఆధార్ కార్డులు తీసుకుంటారు. అవన్నా నాకు దొరికేవి తల్లి. అవి దొరికినా మీ ఆయన ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడో ఆ పోలీసులతో నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటి మనం ఒక షో ద్వారా ఫోన్ చేస్తున్నామంటే పోలీసులు కూడా అది నిజమైన కేసు, వాళ్ళ కోసం ఏదో హెల్ప్ చేయాలి. రమ్య గారు వాళ్ళు, సార్ వాళ్ళు, మేడం వాళ్ళే అంత చేస్తుంటే మా వంతు ప్రయత్నం మేము, మా డ్యూటీ కదా మేము చేద్దామని చాలా మంది చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇంత షో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు ఒక ఊపిరి పోసింది ఏంటి అంటే ఈ దినేష్ అనే నీ భర్త అని నువ్వు ఎవరైతే ఫీల్ అవుతున్నావో 2 పిల్లల తండ్రి రాజమండ్రిలో పలానా చోట ఉంటున్నారు అని తెలుసు. అమ్మా నేను సార్ మాట్లాడుతున్న టైంలో అక్కడ సిఐ తోటి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, నెంబర్ కలవల. ఇన్ కేసు వాళ్ళు ఏదైనా బిజీలో ఉండుండొచ్చు తప్ప రాజమండ్రి ఉమెన్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా వర్క్ డీల్ చేస్తారు. సిఐ మేడం కరెక్ట్, చాలా బాగా చేస్తారు. ఇలాంటి మేము రిఫర్ చేసాము అంటే అలాగే ఎస్ఐ అమీనా బేగం ఉన్నారు, ఆవిడ నేను పర్సనల్గా కలిశాను రాజమండ్రి కేసుల పని మీద. ఇలాంటివి మన టీవీ షో ద్వారా ఏదైనా రిఫర్ చేస్తే ఖచ్చితంగా 100% మన జ్యూరిస్టిక్షన్కి వస్తే చేద్దాం మేడం, లేదా పక్క జ్యూరిస్టిక్షన్ అయినా మేము వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారు. ఇందాక నువ్వు చెప్తున్నది రాజమండ్రి, కొత్తపేట. ఒకవేళ నువ్వు అక్కడికి వెళితే అతన్ని నువ్వు రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నేను పోలీసులతో మాట్లాడి అతని ఆధార్ కార్డులో అవన్నీ అక్కడ ఎఫ్ఐఆర్లు చేయించి. ఆయన నేను వెళ్తే నువ్వెవరు, నిన్ను వెళ్ళమని అనలేదుగా తల్లి, ఫలానా ఇల్లు అండి అని వాళ్ళకి చూపించు. పోలీస్ స్టేషన్ ఉంది అక్కడే. పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వెళ్తావో డైరెక్టర్ ప్రశాంత్ గారికి ఫోన్ చేయి, వెళ్ళిన రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఆయన పిలిపించు, అప్పుడు నేను ఆ పోలీసులతో మాట్లాడతాను. అక్కడ అదొక్కటే ఒక దారి కనిపిస్తుంది మాకు. మీ దినేష్ని వాళ్ళ అన్నని ఎప్పుడైతే నువ్వు రాజమండ్రి అక్కడికి వెళ్తావో ఆ పోలీసులతో మా వాళ్ళతో మాట్లాడిస్తే నేను ఎంత బిజీలో ఉన్నా బయటకు వచ్చి మాట్లాడతా. వాళ్ళ మీద ఒక కేసు పడితే ఇవాళ కాకపోతే రేపైనా సెటిల్మెంట్లా, కేసులు నడిపించడమా, క్రైమా, ఇవి డీల్ చేయగలుగుతాం. ఇంతే నీ కేసులో నేను చేయగలిగేది.
ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇది చెయ్యాలి అన్న నువ్వు ఒక 1 month టైం తీసుకుని ముందు పిల్లోడి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ పిల్లోడు బాగున్నాడని నేను ఫోన్ చేసిన రోజు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే నా వంతు ప్రయత్నంగా నేను పిల్లోడు help ఇప్పుడు చేస్తాను. బాగుండడమ్మా. సార్ కొంచెం పిల్లోడి ఆరోగ్యం ఏంటో చూసుకోండి. బానే ఉన్నాడు మేడం, ఇంక మేము ఇప్పుడు చేయగలిగేది లేదు. ఈ ప్రాబ్లమే అమ్మాయికి టార్గెట్ గా ఉంది అంటే రాజమండ్రి, కొత్తపేట ఏమైనా మీరు ఏమైనా తోడుకెళ్తే, ఎందుకంటే అమ్మాయికి మేము చెప్పేది అర్థం కూడా కాదు. అందుకే ఎవరినైనా తోడు తీసుకురండి అన్నారు మా వాళ్ళు. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఆ ఊరు సర్పంచ్, ప్రెసెంట్ లీడ్ లోనే ఉన్నారు. మేడం మాది మీరు ఎక్కడ సర్పంచ్? ఇక్కడ అక్కడ రాజమండ్రి కాదు సార్ నేను కాదు. అంది. ఆ అమ్మాయి తరపున ఏమన్నా హెల్ప్ చేయగలను అంటే ఆ అమ్మాయి ఒక్కటే వెళ్తే పోలీసులు కూడా తీసుకోరు కేసు. తోడు వెళ్ళండి అక్కడ వరకు, ఇక్కడ వరకు ఎలా వెళ్ళారు అక్కడ వచ్చారు. వరకు అలా మీరు ఏమన్నా వెళ్ళగలిగితే అక్కడ పోలీసులతో మాతో మాట్లాడిస్తే మేము అమ్మాయి కేసు ఎక్స్ప్లెయిన్ చేయించి ఎఫ్ఐఆర్ చేయించగలుగుతాం. వన్స్ ఎఫ్ఐఆర్ అయిపోయినాక అమ్మాయిని కొంతకాలం రిలాక్స్ అయిపోమనండి, పిల్లాడి మీద కాన్సన్ట్రేట్ చేయమనండి. ఓకే, సరే. ఒక్కసారి అది ఎఫ్ఐఆర్ అయిందా తర్వాత ఎట్లా డీల్ చేయాలనేది మళ్ళీ మాట్లాడుకుందాం. Part 2 ఎపిసోడ్ చేద్దాం మిమ్మల్ని హెరాస్ చేయడానికి. బాయ్. ఓకేనమ్మా, నమస్తే. బాబా ఆరోగ్యం జాగ్రత్త, ముందు బాబుని చూసుకో. నమస్తే సర్పంచ్ గారు, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.